వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ రోజు మన ఛానల్లో మార్వెల్ ప్రపంచానికి సంబంధించి కళ్ళు చెదిరే అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అవెంజర్స్ డూమ్స్ డేలో ఎక్స్మెన్ ఎంట్రీ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. అసలు ఈ ఎక్స్మెన్ ఏ యూనివర్స్ నుండి వస్తున్నారు? వారు మనం పాత సినిమాల్లో చూసిన వారేనా లేక కొత్తవారా? దీనితో పాటు డిజ్నీ సీఈఓ మార్పు మరియు కెవిన్ ఫీగీ భవిష్యత్తు గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఎంసీయూ రూపురేఖలు ఎలా మారబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అలెక్స్ పెరెజ్ అందించిన నివేదిక ప్రకారం డూమ్స్డేలో మనం చూసే ఎక్స్మెన్ మన పాత ఫాక్స్ యూనివర్స్ వారు కాదు. ఇదొక ఆల్టర్నేట్ యూనివర్స్ అని, అక్కడ కూడా పాత సినిమాల తరహాలోనే సంఘటనలు జరిగాయని తెలుస్తోంది. అంటే ప్రేక్షకులకు పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా పాత ఎక్స్మెన్ కథలను గుర్తు చేస్తూనే ఒక కొత్త కోణాన్ని చూపిస్తారు. సాధారణ ఆడియన్స్కు అర్థం కావడానికి ఈ ఐడియా చాలా సులభంగా ఉంటుందని మార్వెల్ భావిస్తోంది. అయితే మీరు పాత ఎక్స్మెన్ సినిమాలు చూసి ఉంటే ఈ కొత్త ట్విస్ట్ను మరింతగా ఎంజాయ్ చేయగలరు. కాబట్టి ఇప్పటి నుంచే పాత సినిమాల రివిజన్ మొదలుపెట్టండి, ఎందుకంటే డూమ్స్డే ఒక విజువల్ వండర్ కాబోతోంది. ఈ కొత్త ఎక్స్మెన్ యూనివర్స్ ఒక యూటోపియా అని, అంటే అక్కడ మనుషులు మరియు మ్యూటెంట్లు కలిసి జీవిస్తున్నారని సమాచారం. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఇంత ప్రశాంతమైన ప్రపంచం కోసం వారు ఏం త్యాగం చేశారు? ఎందుకంటే డూమ్స్డే సినిమాకు ప్రధాన థీమ్ త్యాగం మరియు నష్టమని టాక్. మ్యాగ్నిటో మరియు ప్రొఫెసర్ ఎక్స్ కలిసి ఈ ప్రపంచాన్ని ఏలుతున్నట్లు ట్రైలర్లో హింట్స్ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు మిత్రులుగా మారడం వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది. బహుశా ఆ రహస్యమే డాక్టర్ డూమ్కు మరియు వీరికి మధ్య ఉన్న ప్రధానమైన లింక్. ట్రైలర్లో మనం చూసిన సీన్లు కేవలం భ్రమలు కావని, అవి నిజంగా సినిమాలో ఉంటాయని ఇన్సైడర్లు చెప్తున్నారు. కానీ మనం అనుకుంటున్న కాంటెక్స్ట్ మాత్రం వేరుగా ఉండబోతోందని అలెక్స్ పెరెజ్ హెచ్చరించారు. అంటే మనం చూస్తున్నది ఎక్స్మెన్ గతం కావచ్చు, లేదా డాక్టర్ డూమ్ సృష్టించిన మాయాజాలం కావచ్చు. ఈ సినిమాలో కేవలం ఎక్స్మెన్ మాత్రమే కాదు, శామ్ విల్సన్ అవెంజర్స్, థండర్ బోల్ట్స్ కూడా ఉంటారు. అలాగే థోర్, లోకీ మరియు టీవీఏ పాత్రలు కూడా ఈ త్యాగంలో భాగం కాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన దానిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుందని కథాంశం చెప్తోంది. నా విషయానికొస్తే ఈ సినిమాలో టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ చనిపోకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. మార్వెల్ అభిమానులందరికీ ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది. వారు చనిపోతే మనం తట్టుకోలేం. మీ దృష్టిలో ఈ సినిమాలో ఎవరు చనిపోయే అవకాశముంది? అలాగే మీరు ఏ పాత్రను ప్రాణంగా ప్రేమిస్తారు? దయచేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, ఎందుకంటే ఈ చర్చ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డూమ్స్డేలో చావులు ఖాయమని తెలుస్తోంది కాబట్టి మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి. డాక్టర్ డూమ్ ఎంత క్రూరుడనేది ఈ మరణాల ద్వారానే మార్వెల్ నిరూపించబోతోంది. ఇక ఫెంటాస్టిక్ ఫోర్ షిప్ గురించి మరో అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షిప్లో కేవలం ఫెంటాస్టిక్ ఫోర్ మాత్రమే కాదు, స్టీవ్ రోజెస్ కూడా ఉన్నాడట. జాన్ క్యాంపియా మరియు డానియల్ ఆర్పీకే వంటి నమ్మకమైన ఇన్సైడర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. విక్టర్ వాన్ డూమ్ కూడా అదే షిప్లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం ఉండడం అందరినీ ఆశ్చర్యపడుస్తోంది. అయితే వారు ఆ షిప్లోకి ఎలా వచ్చారు అనే దానిపై ఇప్పటికీ అనేక రకాల ఊహాగానాలున్నాయి. ఈ సీన్ సినిమా ఆరంభంలోనే ఉంటుందని, ఇది ఎంసీయూ చరిత్రలోనే అతిపెద్ద ట్విస్ట్ అని అంటున్నారు. స్టీవ్ రోజర్స్ 828 యూనివర్స్లోకి ఎలా వెళ్లాడు అనే దానిపై ఒక ఆసక్తికరమైన థియరీ ఉంది. ఎండ్ గేమ్ తర్వాత స్టీవ్ పెగ్గీ కార్టర్తో కలిసి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే లోకీ అక్కడికి వచ్చి ఆ టైమ్లైన్ తుడిచిపెట్టుకుపోతుందని స్టీవ్ను హెచ్చరిస్తాడట. అప్పుడు లోకీ స్టీవ్ను మరియు అతని కుటుంబాన్ని ఫెంటాస్టిక్ ఫోర్ ఉండే యూనివర్స్కు పంపిస్తాడని టాక్. అక్కడే డాక్టర్ డూమ్ కూడా ఉండడం వల్ల వీరిద్దరి మధ్య ఏదో పాత గొడవ ఉండే అవకాశముంది. స్టీవ్ చేసిన పనుల వల్ల ఇన్కర్జన్ జరిగి తన ప్రపంచం నాశనమైందని డూమ్ నమ్ముతున్నాడట. డాక్టర్ డూమ్ కేవలం ఒక విలన్ మాత్రమే కాదు, అతను చాలా తెలివైనవాడు మరియు వ్యూహకత. అతను మల్టీవర్స్ను కాపాడాలని అనుకుంటున్నాడా, లేదా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడా అనేది సస్పెన్స్. సూపర్ హీరోలు టైం ట్రావెల్ చేస్తూ మల్టీవర్స్ను చెడగొడుతున్నారని డూమ్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వారందరినీ అంతం చేసి తనదైన రీతిలో శాంతిని నెలకొల్పాలని అతను ప్లాన్ చేస్తున్నాడు. క్రిస్ ఎవాన్స్ స్టీవ్ రోజర్స్గా తిరిగి రావడం అనేది అభిమానులకు అతిపెద్ద పండుగ లాంటి వార్త. డూమ్ మరియు స్టీవ్ ముఖాముఖి తలపడే దృశ్యాలు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మార్వెల్ స్టూడియోస్ బాస్ కెవిన్ ఫీగీ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది. డిజ్నీ సీఈఓ బాబ్ ఐగర్ త్వరలో తప్పుకోబోతున్నారు. అలాగే క్యాథ్లీన్ కెనడీ కూడా స్టార్ వార్స్ నుండి తప్పుకున్నారు. దీంతో కెవిన్ ఫీగీ కూడా మార్వెల్ వదిలేస్తారా అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. కానీ డెడ్లైన్ రిపోర్ట్ ప్రకారం కెవిన్ ఎక్కడికి వెళ్లడం లేదు సరికదా, మరింత ఉత్సాహంగా ఉన్నారు. అతను ప్రస్తుతం కేవలం 3 ప్రాజెక్టులపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. అవి అవెంజర్స్ డూమ్స్డే, సీక్రెట్ వార్స్ మరియు ఎక్స్మెన్ రీలాంచ్. గతంలో డిజ్నీ ప్లస్ షోల వల్ల కెవిన్ ఫీగీ చాలా బిజీగా ఉండేవారని టాక్. కానీ ఇప్పుడు అతను కేవలం పెద్ద సినిమాలపైనే ఫోకస్ చేస్తుండడం వల్ల ఎంసీయూ పూర్వ వైభవం పొందుతుందని ఆశించవచ్చు. బ్రాడ్ విండర్బామ్ ఇప్పుడు టీవీ షోల బాధ్యతలు చూసుకుంటున్నారు కాబట్టి కెవిన్కు సమయం దొరికింది. రాబోయే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో కూడా కెవిన్ ప్రమేయం ఎక్కువగా ఉంటుందట.
ముఖ్యంగా సేడీ సింక్ పాత్రను అతను స్వయంగా ఎంపిక చేశారని వార్తలొస్తున్నాయి. ఆమె జీన్ గ్రే పాత్రలో కనిపిస్తుందని ఒక బలమైన నమ్మకముంది. సేడీ సింక్ 3 సినిమాల డీల్ కుదుర్చుకుందంటే ఆమె పాత్ర చాలా కీలకమని అర్థం చేసుకోవచ్చు. స్పైడర్ మ్యాన్ 4, డూమ్స్డే మరియు ఎక్స్మెన్ సినిమాల్లో ఆమె కనిపిస్తుందని సమాచారం. దీనివల్ల ఎక్స్మెన్ కథను స్పైడర్ మ్యాన్ సినిమా నుండే లింక్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మార్వెల్ ప్లాన్ చేస్తున్న అతిపెద్ద మ్యూటెంట్ సాగాకు పునాది కాబోతోంది. కొత్త సైక్లాప్స్, బీస్ట్, ఐస్ మ్యాన్ వంటి పాత్రల కోసం క్యాస్టింగ్ ఇప్పటికే మొదలైపోయి ఉండవచ్చు. కెవిన్ ఫీగీ ప్లానింగ్ ప్రకారం వచ్చే 10 ఏళ్ల వరకు మార్వెల్ కథలు సిద్ధంగా ఉన్నాయట. మార్వెల్ ఇప్పుడు ఒక కొత్త యుగంలోకి అడుగువేస్తోంది. దీనిని మనం మ్యూటెంట్ ఎరా అని పిలవవచ్చు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన ఒడిదుడుకులను డూమ్స్డేతో సరిచేయాలని వారు చూస్తున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా రావడం ఒక మాస్టర్ స్ట్రోక్ అయితే ఎక్స్మెన్ రాక మరో సంచలనం. ఈ 2 శక్తులు కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. కెవిన్ ఫీగీ తన పనితీరుతో విమర్శకుల నోళ్లు మూయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ క్వాలిటీపై దృష్టి పెడుతున్నారని మనకు అర్థమవుతోంది. సినిమా షూటింగ్ అప్డేట్స్ ప్రకారం డూమ్స్డే యాక్షన్ సీక్వెన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయట. హాలీవుడ్లోనే టాప్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. మల్టీవర్స్ కాన్సెప్ట్ను మరింత డీప్గా, ఎమోషనల్గా చూపించబోతున్నారని టాక్. కెవిన్ ఫీగీ నాయకత్వంలో ఎక్స్మెన్ మరియు అవెంజర్స్ కలయిక ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే మరిన్ని అఫీషియల్ అప్డేట్స్ మరియు బహుశా టీజర్ కూడా వచ్చే అవకాశం ఉంది. మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే ప్రతి చిన్న అప్డేట్ను మేము మీకు అందిస్తూనే ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.